దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా జీవిత చరమాంకంలో ఆయనతో అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తి శంతను నాయుడు. రతన్ టాటాకు ప్రియమిత్రుడిగా శాంతను గుర్తింపు తెచ్చుకున్నాడు. టాటాకు శాంతను ఎంత స్పెషల్ అంటే తాను చనిపోయిన తర్వాత కూడా శాంతనకు మంచి జీవితమివ్వాలని పరితపించారు. శాంతనకు ఓ కంపెనీలో తన వాటా ఇచ్చేస్తూ ఏకంగా వీలునామా రాశారు. తన జీవిత చివరి దశలో కేర్ టేకర్గా, జనరల్ మేనేజర్గా వ్యవహరించిన 31 ఏళ్ల కుర్రాడి గురించి ఇంతలా ఎవరు ఆలోచిస్తారో చెప్పండి. తాజాగా రతన్ టాటా గౌరవార్థమో లేక ఇలాంటి వ్యక్తి సేవలను వినియోగించుకోవాలన్న ఉద్దేశంతోనో కాని టాటా గ్రూపులో శాంతను నాయుడుకి కీలక పదవి కట్టబెట్టారు. టాటా మోటార్స్లో స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ కు హెడ్, జనరల్ మేనేజర్గా శాంతను నియమితులయ్యారు. ఈ విషయాన్ని శాంతను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఆనందం వ్యక్తం చేశారు. టాటా మోటార్స్లో స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ విభాగానికి హెడ్, జనరల్ మేనేజర్గా కొత్త జర్నీని ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. మా నాన్న టాటా మోటార్స్ ప్లాంట్ నుంచి తెల్లటి చొక్కా, నావీ ప్యాంటు వేసుకుని ఇంటికి వచ్చేవారు. ఆయన కోసం కిటికీ దగ్గర నిలబడి నేను ఎదురుచూసేవాడిని. జీవిత చక్రం అంటే ఇదేనేమో అని శాంతను రాసుకొచ్చారు. యాంబిషన్ బాక్స్ వెబ్సైట్ ప్రకారం టాటా మోటార్స్లో జనరల్ మేనేజర్ వార్షిక జీతం 43 లక్షల రూపాయల నుంచి 95 లక్షల రూపాయల వరకు ఉంటుంది. శాంతను నాయుడు కూడా ఇంతే మొత్తంలో జీతం పొందే అవకాశం ఉంది. ఇంతకీ 86 ఏళ్ల రతన్ టాటాకి మన తెలుగువాడైన 31 ఏళ్ల శాంతను నాయుడు ఎలా క్లోజ్ ఫ్రెండ్ అయ్యాడు? శాంతను నాయుడుని సర్ప్రైజ్ చేయటం కోసం చెప్పా పెట్టకుండా రతన్ టాటా ఏకంగా అమెరికాకు వెళ్లేంత గొప్ప ఫ్రెండ్షిప్ ఇద్దరి మధ్య ఎలా కుదిరింది? శాంతను కోసం రతన్ టాటా ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు? తన వీలునామాలో శాంతనుకు ఎంత ఆస్తి రాసిచ్చారు? ఇప్పుడెందుకీ ఉద్యోగం ఇచ్చారు? అనే ఆసక్తికరమైన నిజాలను ఈ వీడియో చివరి వరకు చూసి తెలుసుకోండి. తెలుగు మూలాలు ఉన్న శాంతను నాయుడు కుటుంబం మహారాష్ట్రలోని పూణేలో స్థిరపడింది. 1993లో పూణేలో శాంతను జన్మించారు. శాంతను తండ్రి వెంకటేష్ నాయుడు టాటా మోటార్స్లో ఇంజనీర్గా పనిచేస్తుండగా తల్లి హౌస్ వైఫ్గా ఇంట్లోనే ఉంటారు. శాంతను పూణేలోని సావిత్రిబాయి పూలే యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. ఆ తర్వాత 2014లో పూణేలోనే ఉన్న టాటా టెక్నాలజీస్లో ఇంటర్న్షిప్ చేశారు. ఆ తర్వాత టాటా కంపెనీలో డిజైన్ ఇంజనీర్గా చేరారు. ఆ సమయంలోనే ఓ రోజు రాత్రివేళ శాంతను నాయుడు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుండగా రోడ్డు మధ్యలో ఒక వీధి కుక్క చనిపోయి పడి ఉండటం కనిపించింది. ఆ కుక్క మృతదేహం మీదుగానే వాహనాలు పోతుండటాన్ని గమనించాడు. ఆ దృశ్యాన్ని చూసిన శాంతను చలించిపోయాడు. వీధి కుక్కల సంరక్షణ కోసం ఏదైనా చెయ్యాలనే ఆలోచనలో పడ్డాడు. తన స్నేహితులతో కలిసి వీధి కుక్కల కోసం రేడియం స్టిక్కర్లతో కాలర్స్ను తయారు చేశాడు. తన ఇంటి పరిసరాల్లోని కుక్కల మెడలో వాటిని అమర్చాడు. దీంతో స్థానికులు శాంతను చేసిన పనికి మెచ్చుకున్నారు. వీధి కుక్కల మెడకు ఈ రేడియం కాలర్స్ వేస్తే రాత్రివేళల్లో అవి మెరుస్తాయి. దీనివల్ల వాహనదారులు అప్రమత్తమవుతారు. అందుకే ముంబైలో ఉన్న వీధి కుక్కలన్నిటికీ ఈ రేడియం కాలర్ అమర్చాలని శాంతను నిర్ణయించుకున్నాడు. దీనికోసం మోటోపాస్ అనే స్టార్టప్ ప్రారంభించారు. కాని అది చాలా డబ్బుతో కూడుకున్న వ్యవహారం కావటంతో ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పాడు. మన చైర్మన్ రతన్ టాటా గారికి కుక్కలంటే చాలా ఇష్టం. వీధి కుక్కలను కాపాడేందుకు సాయం చేయాలని సార్నడుగు అని శాంతనుకు తండ్రి వెంకటేష్ నాయుడు సలహా ఇచ్చారు. దీంతో వీధి కుక్కలను రోడ్డు ప్రమాదాల నుంచి కాపాడేందుకు మోటోపాస్ పేరుతో స్టార్టప్ ఏర్పాటు చేశానని, దానికి సాయం చేయాలని కోరుతూ రతన్ టాటాకు శాంతను ఈమెయిల్ పంపారు. కాని రోజులు గడుస్తున్నా రతన్ టాటా నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. శాంతను ఏమాత్రం నిరుత్సాహపడకుండా తన దగ్గరున్న డబ్బుతోనే వీధి కుక్కలకు రేడియం కాలర్స్ అమర్చేవారు. అలాగే మోటోపాస్కు ఆర్థిక సాయం చేయాలని పలు స్వచ్ఛంద సంస్థలను అడిగేవారు. ఈ క్రమంలోనే శాంతను చేస్తున్న పని గురించి టాటా సంస్థ న్యూస్ లెటర్లో ఓ ఆర్టికల్ ప్రచురితమైంది. ఈ న్యూస్ లెటర్ని సంస్థ చైర్మన్ రతన్ టాటా చదివారు. శాంతను ఆలోచన రతన్ టాటాకు బాగా నచ్చింది. ఎందుకంటే రతన్ టాటాకు మూగజీవాలపై ఎంతో సానుభూతి ఉండేది. ముఖ్యంగా ఆయనకు కుక్కలంటే మహా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఆయన పెంపుడు కుక్కలతోనే ఎక్కువ సమయం గడిపేవారు. వీధి కుక్కల గురించి ఆయన ఎప్పుడూ ఆందోళన చెందేవారు. 2018లో ముంబైలో భారీ వర్షాలు వచ్చాయి. వీధులన్నీ జలమయమయ్యాయి. ఆ సమయంలో 100 కోట్ల రూపాయల విలువైన తన ఇంట్లోనే వీధి కుక్కలకు ఆశ్రయమిచ్చారు. వీధి కుక్కల కోసం ఓ పెద్ద గదినే ఏర్పాటు చేశారు. కుక్కలకు ఏసీ, భోజనం, నడవటానికి ట్రాక్, ఇలా సకల సదుపాయాలు కల్పించారు. రతన్ టాటాకు కుక్కలంటే ఎంత మక్కువంటే 2018లో రతన్ టాటాకు బ్రిటిష్ రాజకుటుంబం ప్రతిష్టాత్మక లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ప్రకటించింది. కింగ్ చార్లెస్ III బ్రిటిష్ ఆసియన్ ట్రస్ట్ ఈ వేడుకను ఘనంగా నిర్వహించింది. అయితే అనారోగ్యంతో ఉన్న తన కుక్కను చూసుకోవడం కోసం రతన్ టాటా ఆ వేడుకకు వెళ్లలేకపోయారు. తన పెంపుడు కుక్క బాగోగులు చూసుకోవడం కోసం రతన్ టాటా ఆ వేడుకకు వెళ్లలేకపోయారు.
తన పెంపుడు కుక్క బాగోగులు చూసుకోవటం కోసం ప్రతిష్టాత్మక అవార్డు తీసుకోవడానికి కూడా రాలేదన్న విషయం తెలుసుకున్న కింగ్ చార్లెస్ కూడా రతన్ టాటాను అభినందించారు. కుక్కలను అంత గొప్పగా చూసుకునే రతన్ టాటాకు శాంతను చేస్తున్న పని అద్భుతంగా అనిపించింది. వెంటనే శాంతను నాయుడుని స్వయంగా రతన్ టాటానే ముంబైకు ఆహ్వానించారు. శాంతను చేస్తున్న పనిని మెచ్చుకున్నారు. అలాగే మోటోపాస్ స్టార్టప్కు ఆర్థిక సాయం కూడా అందించారు. మోటోపాస్ కార్యకలాపాలు పెరుగుతున్న కొద్దీ రతన్ టాటా శాంతను మరింత దగ్గరయ్యారు. తొలుత వీధి కుక్కల సంరక్షణ గురించిన ఈమెయిల్స్ చేసుకున్న వీరిద్దరూ కొద్ది రోజుల్లోనే ఒకరి బాగోగుల గురించి మరొకరు అడిగే స్థితికి చేరుకున్నారు. ఇంతలో శాంతను జీవితం అనుకోని మలుపు తిరిగింది. రతన్ టాటా చదువుకున్న అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలోని శాంతనుకు ఎంబీఏ సీటు వచ్చింది. దీంతో శాంతనుకు టాటా కంపెనీ నుంచి రతన్ టాటా దాదాపు ₹1 కోటి లోనిప్పించారు. రతన్ టాటా రూపంలో నాకో మంచి మిత్రుడు దొరికారు. కాని అంతలోనే నేను దేశాన్ని విడిచి వెళ్లాల్సి రావటం బాధగా అనిపించింది అని శాంతను ఓ సందర్భంలో చెప్పాడు. కాని శాంతను అమెరికా వెళ్లిన తర్వాతే రతన్ టాటాతో అనుబంధం మరింత బలపడింది. ఇద్దరూ రోజూ ఫోన్లో ముచ్చట్లు చెప్పుకునేవారు. ఓ రోజు ఏదో మాట్లాడుతూ శాంతను తన గ్రాడ్యుయేషన్ డే గురించి రతన్ టాటాకు చెప్పారు. కట్ చేస్తే సరిగ్గా గ్రాడ్యుయేషన్ డే రోజున రతన్ టాటా చెప్పా పెట్టకుండా అమెరికాకు వెళ్లి శాంతనును సర్ప్రైజ్ చేశారు. ఆ రోజు తన కోసం రతన్ టాటా వస్తారని అస్సలు ఊహించలేదని శాంతను ఓ సందర్భంలో చెప్పారు. 2022లో అమెరికాలో చదువైపోయి భారత్కు తిరిగి వచ్చిన తర్వాత శాంతను నాయుడుకి బిజినెస్ అసిస్టెంట్ ఉద్యోగమిచ్చి తన దగ్గరే పనిలో పెట్టుకున్నారు రతన్ టాటా. అంతా ఒక్క నిమిషంలో మారిపోయింది. నా జీవితం ఇలా మలుపు తిరుగుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. రతన్ టాటా దగ్గర ఉద్యోగంలో చేరిన తర్వాత శాంతను చెప్పిన మాటలివి. శాంతనులోని వినూత్నత, దయాగుణం నాకు బాగా నచ్చాయి. ఈ పోటీ ప్రపంచంలో ఇలాంటి లక్షణాలు ఎవరిలోనూ అంతగా కనిపించవు అని రతన్ టాటా అన్నారు. ఇక రతన్ టాటా బిజినెస్ అసిస్టెంట్గా రోజూ ఏం చేయాల్సి ఉంటుందని అడిగితే సమావేశాల్లో నోట్స్ రాసుకుంటా. రతన్ టాటా రాగానే ఆయనకు ఆ రోజు విషయాల గురించి క్లుప్తంగా చెప్తా. ఆ రోజు తన ప్రణాళిక ఏంటో ఆయన చెబుతారు. ఒక్కో పని చేస్తూ పోతాం. రతన్ టాటా చాలా ఫోకస్డ్గా ఉండే మనిషి. విరామాలు తీసుకోకుండా పనిచేస్తూనే ఉంటారు అని శాంతను వివరించాడు. రతన్ టాటా ఎక్కడ ఉంటే శాంతను నాయుడు అక్కడే ఉండేవాడు. ఇద్దరూ కలిసే భోజనం చేసేవారు. దీంతో రతన్ టాటా శాంతను నాయుడు మధ్య స్నేహబంధం మరింత బలపడింది. అందరు స్నేహితుల్లాగానే రతన్ టాటా శాంతను కూడా సరదాగా చాలా సమయం గడుపుతుంటారు. ఇతర స్నేహితుల్లాగానే హెయిర్ కట్స్ చేయించుకోవటం నుంచి సినిమాలు చూడటం వరకు ఎక్కడికైనా రతన్ శాంతను కలిసే వెళ్తుంటారు. మా ఇద్దరికీ ది అదర్ గైస్, ది లోన్ రేంజర్ లాంటి యాక్షన్ కామెడీ సినిమాలు ఇష్టం. నెట్ఫ్లిక్స్ లో వచ్చే ఫౌడా అనే టీవీ సిరీస్ ను రతన్ టాటా వదలకుండా ఏక బికిన చూసేస్తుంటారు అని శాంతను వివరించారు. వయసులో 50 ఏళ్లకు పైగా అంతరం ఉన్న వీరి స్నేహం గురించి తెలుసుకొని అందరూ ఆశ్చర్యపోతుంటారు. అయితే తనకది చాలా ప్రత్యేకమని శాంతను నాయుడు అనేవారు. ఇక వేల కోట్ల రూపాయల ఆస్తులున్న రతన్ టాటా లాంటి వారే వృద్ధాప్యంలో ఇబ్బందులు పడటం కళ్లారా చూసి చలించిపోయిన శాంతను గుడ్ ఫెలోస్ పేరిట మరో స్టార్టప్ ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా వృద్ధులు, యువతతో తమ ఆలోచనను పంచుకోవచ్చు. అలాగే వృద్ధులకి రోజువారీ పనుల్లోనూ ఈ సంస్థ సాయపడుతుంది. ఈ యాప్ ప్రారంభోత్సవానికి స్వయంగా రతన్ టాటా కూడా వచ్చారు. అంతేకాదు తనలాంటి వృద్ధుల కోసం స్థాపించిన ఈ స్టార్టప్లో రతన్ టాటా ₹1 కోటి పైగా పెట్టుబడులు పెట్టారు. యువకులతో స్నేహం వల్ల వృద్ధులకు కలిగే ప్రయోజనాలు, వృద్ధాప్యంలో వారిపై చూపాల్సిన ఆప్యాయత వంటి విషయాలు రతన్జీతో స్నేహం వల్లే తనకు తెలిసాయని, అందుకే గుడ్ ఫెలోస్ స్టార్టప్ స్థాపించానని ఓ సందర్భంలో శాంతను వెల్లడించారు. 29 ఏళ్ల కుర్రాడు ఇంతటి ఉన్నత భావాలు కలిగి ఉండటం ఒక రతన్ టాటాకే కాదు, ఎంతో మందిని ఆకట్టుకుంది. అందుకే శాంతను స్థాపించిన గుడ్ ఫెలోస్ స్టార్టప్ కొద్ది రోజుల్లోనే ₹5 కోట్ల సమీకరించగలిగింది. నాకేదైనా కష్టంగా అనిపిస్తే నేను మొదట ఫోన్ చేసేది రతన్ టాటాకే. నాకోసం ఆయన ఎప్పుడూ ఉంటారు. నేను కూడా ఆయన కోసం అలాగే ఉండాలనుకుంటున్నా అని శాంతను వివరించాడు. రతన్ టాటా శాంతను స్నేహబంధం ఇలా గొప్పగా కొనసాగుతున్న సమయంలోనే విధి వెక్కిరించింది. వృద్ధాప్యరీత్యా వచ్చిన సమస్యల వల్ల 2024 అక్టోబర్ 9న రతన్ టాటా కన్నుమూశారు. రతన్ టాటా మరణంపై శాంతను నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా రతన్ టాటాతో కలిసి తాను దిగిన చిత్రంతో భావోద్వేగమైన పోస్ట్ చేశారు. మన స్నేహానికి బ్రేకప్ చెబుతూ నువ్వు వదిలి వెళ్లిన లోటును భర్తీ చేసేందుకు నా జీవితమంతా ప్రయత్నిస్తాను. ఈ ప్రేమ భరించలేని దుఃఖాన్ని మిగిల్చింది. నా ప్రియమైన లైట్ హౌస్ కు సెలవు, గుడ్ బై అంటూ శాంతను నాయుడు ఎమోషనల్ పోస్ట్ చేశారు. అయితే రతన్ టాటా చనిపోయిన కొన్నాళ్ల తర్వాత ఆయన చివరిగా రాసిన వేలునామా బయటకు వచ్చింది. జీవించినంతకాలం నిప్పులా బతికిన రతన్ టాటా
చనిపోయాక కూడా తానెంత గొప్ప వ్యక్తి అనేది ప్రపంచానికి చాటి చెప్పారు. మరణానంతరం తన పెంపుడు కుక్కతో పాటు దశాబ్దాలుగా తనకు సహాయకులుగా ఉన్న వాళ్ళందరి సంక్షేమం గురించి ఆయన ముందే ఆలోచించారు. వ్యక్తిగతంగా 10,000 కోట్ల రూపాయల ఆస్తులున్న రతన్ టాటా తన యావదాస్తిని వాళ్లకే దక్కేలా కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే గుడ్ ఫెలోస్లో తన పెట్టుబడుల వాటాను శాంతను నాయుడుకే ఇచ్చేయాలని రతన్ టాటా వీలునామాలో పేర్కొన్నారు. అంతేకాకుండా అమెరికాలో చదువు కోసం శాంతను నాయుడు తీసుకున్న రుణాన్ని సైతం మాఫీ చేసేశారు. రతన్ టాటాకు శాంతనుకు మధ్య 2018 నుంచి 2024 వరకు కేవలం 6 ఏళ్ల సాన్నిహిత్యం మాత్రమే ఉంది. కాని తనను నమ్ముకున్న శాంతను కోసం రతన్ టాటా ఎంతో చేశారు. చివరికి తను చనిపోయిన తర్వాత కూడా శాంతను నాయుడుకి కొన్ని కోట్ల రూపాయల విలువైన సంపద దక్కేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు శాంతను నాయుడుకి దాదాపు 90 లక్షల రూపాయల ప్యాకేజీతో టాటా కంపెనీలో ఉన్నత ఉద్యోగం లభించిందంటే దానికి ఒకే ఒక్క కారణం రతన్ టాటా. రతన్ టాటా, శాంతను నాయుడుల స్నేహబంధంపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మరింత మందికి చేరేలా లైక్ చేసి షేర్ చేయండి.